అత్తాపూర్లో యువతి అదృశ్యమైన కేసు పోలీసులకు సవాల్గా మారింది. 14 గంటలుగా ఆమె ఆచూకీ తెలియడం లేదు. ఆమె బాయ్ ఫ్రెండ్ కజిన్స్ బెదిరించి వాహనంలో తీసుకెళ్లినట్లు గుర్తించారు. ఆసుపత్రి సిబ్బంది చెప్పిన వివరాల ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు సూపర్ మార్కెట్ లోపల చేసిన ట్రాన్సాక్షన్ ఆధారంగా యువతి ఆచూకీ కోసం ఆరా తీస్తున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సుజాత అందిస్తారు. సుజాత, చెప్పండి. అయితే ఇది కిడ్నాప్ గా అభివర్ణిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే పోలీసులకు క్వశ్చన్ అడుగుతున్నారు, అమ్మాయి కార్ ఎక్కేటప్పుడు ఎందుకని అరవలేదు అన్న ఒక క్వశ్చన్ పాయింట్అవుట్ చేస్తున్నారు. దీనికి ఏ విధంగా దీనిపైన దర్యాప్తు జరిపిస్తున్నారంటారు పోలీసులు? ఇప్పటికే అత్తాపూర్ పోలీసులు స్పెషల్ టీంని ఏర్పాటు చేసి 6 బృందాలుగా గాలిస్తున్నారు ఆ యువతి ఆచూకీ కోసం. నిన్న 10:30 ప్రాంతంలో హాస్పిటల్కి జోయ్ హాస్పిటల్కి వచ్చి హెల్ప్ కావాలి అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీని కోరిన తర్వాత ఆ యువతి బయటికి వచ్చి ఇక్కడే ఆగి ఉన్నటువంటి తార్లో వెళ్ళింది. అయితే మొదట కిడ్నాప్గా భావిస్తున్నప్పటికీ పోలీసులు 2 కోణాల్లోనూ కేసును ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఒకవేళ కిడ్నాప్ అయ్యి ఉంటే యువతి ఖచ్చితంగా అరిసి ఉండేది కదా అని చెప్పేసి ఒక వర్షన్, రెండో వర్షన్ యువతిని ఎవరైనా సరే బెదిరించి తనని కారులో ఎక్కించుకొని వెళ్ళారా అనేది మరొక వర్షన్. 2 కోణాల్లోనూ యువతి ఆచూకీ తెలిస్తే అసలు కిడ్నాపా లేదు అని అంటే యువతి ఇష్ట ప్రకారమే వచ్చినటువంటి వ్యక్తులు తమకు తెలిసి వెళ్ళిందా అనేది 2 విషయాలు బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. కానీ ఎప్పుడైతే యువతి ఇక్కడికి వచ్చి నాకు కొంత హెల్ప్ కావాలి, నన్ను వేరే వాళ్ళు బెదిరిస్తున్నారు, నా బాయ్ ఫ్రెండ్ తమ్ముడు అని చెప్పేసి ఇక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డ్కి చెప్పిందో అప్పుడు కొంత గొడవ అయింది. గొడవైన తర్వాత సూపర్ మార్కెట్కి వెళ్ళి అక్కడ కొన్ని వస్తువులను కొనుగోలు చేసింది. ఆ బిల్లు ఆధారంగా ఫోన్పే చేసింది. ఆ నెంబర్ ఆధారంగానే ఫోన్ ఎక్కడ సిగ్నల్ చూపిస్తుంది అని చెప్పి ఇప్పుడు పోలీసులు ఆచూకీ కోసం గాలిస్తున్నారు. అయితే ఒకవేళ యువతి ఇష్ట ప్రకారమే వాళ్ళతో వెళ్ళి ఉంటే తనకి ఎలాంటి ప్రమాదం జరగదు. ఒకవేళ వాళ్ళు నిజంగా కిడ్నాప్ చేసి దురుద్దేశంతో యువతిని ఏదైనా చెయ్యాలన్నటువంటి ఉద్దేశంతో కిడ్నాప్ చేసి ఉంటే యువతి నిజంగానే ఇప్పుడు కష్టంలోనే ఉందనుకోవచ్చు. సో పోలీసులు ముందు తనని సేఫ్గా బయటికి తీసుకురావాలి, ఎక్కడ ఉందో అని ఆచూకీ కోసం అయితే ఫోన్ నెంబర్ ఆధారంగా ట్రాన్సాక్షన్ నైట్ ఏమేమి ట్రాన్సాక్షన్ జరిగాయి సూపర్ మార్కెట్లో 10:30 ఆ ప్రాంతంలో ఎవరు ట్రాన్సాక్షన్ చేశారు, ఏ పేరు మీద ఆ అమౌంట్ ట్రాన్సాక్షన్ అక్కడ బిల్ జరిగింది అనే దాని ఆధారంగా అటు పోలీసుల ఇన్వెస్టిగేషన్ అయితే కొనసాగుతుంది. కొద్దిసేపటి క్రితమే రాజేందర్ నగర్ డీసీపీ శ్రీనివాస్ మాట్లాడుతూ యువతికి సంబంధించి ముందు సేఫ్గా తనని సెక్యూర్గా తనని తీసుకురావాలి, ఆ తర్వాత కేసుకి సంబంధించి ఏ విధంగా అక్కడ నిజంగానే ఇన్వెస్టిగేషన్కి సంబంధించి ప్రధానంగా 6 టీమ్స్ని మేము ఏర్పాటు చేశాము. ఆ టీమ్స్ ఆధారంగానే ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. ఒకవైపు సీసీ కెమెరాలు ఉన్నాయి, ఆ సీసీ కెమెరాల ఫుటేజ్ని తీసుకున్నాము. ఆ ఫుటేజ్ ద్వారానే ఎక్కడికి వెళ్ళింది అనేది సెర్చ్ చేస్తున్నామని చెప్తున్నారు. అయితే వచ్చినటువంటి తార్కి నెంబర్ ప్లేట్ లేకపోవడం వల్ల కొంత కష్టంగా మారింది అని చెప్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు ఈ హాస్పిటల్కి సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాము. నిన్న సాయంత్రము ఏ టైంకి యువతి వచ్చింది, ఏం చెప్పారు? అదే అండి, ఇప్పుడు ఈ మిగతా ఛానల్స్ చెప్పినట్టు తను అరౌండ్ 10:50, 11:50 ప్రేమేశం టైంలో మా హాస్పిటల్లోకి అనుకోకుండా ఎంటర్ అయ్యింది. తను చెప్పింది ఏంటంటే మమ్మల్ని ఇట్లా వచ్చి ఆగారు. తను ఆందోళనగా ఉండి చూసి మా టీం ఎవరమ్మా మీరు, ఎందుకు ఇలా వచ్చారు, ఏం జరిగింది అడిగితే నాకు 3 వెంబడిస్తున్నారండి, నాకు హెల్ప్ కావాలి అన్నారు. తను కూర్చోబెట్టి ప్రొడక్షన్లో ఏమైందని చెప్తా ఉన్నంత లోపల వీళ్ళు వచ్చారు. ఈ 3 మెంబర్స్ వచ్చాక మా టీంతో ఆర్గ్యూ చేశారు, అమ్మాయిని బయటికి పంపించండి, ఏం జరుగుతుందని. సో తను ఎందుకు వచ్చింది, తనకి ఏం హెల్ప్ కావాలని తను ఏం డీటెయిల్గా చెప్పలేదు. తన పేరు కానీ తను ఏం చెప్పకంటే ముందే ఆ దుండగులు ఎవరైతే 3 ఆమె వెంబడిస్తున్నారో వాళ్ళు వచ్చారు. ఒక థార్ వెహికల్ వచ్చింది, ఆమెకు చూసి ఆమెకు బయటికి పిలిస్తే తను వెళ్ళి వాళ్ళు ఏమో మాట్లాడారు, వెహికల్లో తీసుకొని వెళ్ళారు. తను అన్న మాట ఒకటి ఏంటంటే హెల్ప్ అన్నారు, కానీ పర్టికులర్గా ఏం హెల్ప్ కావాలి అది ఏం చెప్పలేదు. మా టీం శాయశక్తిలో కృషి చేశారు. వాళ్ళు ఆర్గ్యూ చేశారు మా సెక్యూరిటీతో, మా హౌస్ కీపింగ్తో. మేము పోలీస్ వాళ్ళకు డయల్ 100 కాల్ చేయడం జరిగింది, మా పేషెంట్స్ వాళ్ళు. తర్వాత పోలీస్ వాళ్ళు వచ్చారు, వాళ్ళు అన్ని రకాలుగా దర్యాప్తుకు ఏమేమి కావాలో మా హాస్పిటల్ ప్రిమిసెస్లో జరిగిన ఘటన కానీ ప్రతిదీ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. వాళ్ళు దర్యాప్తు చేస్తున్నారు. సీసీ ఫుటేజ్ చూసుంటారు కదా, అమ్మాయి ఏజ్ ఎంత వయసు ఉండొచ్చు? అవి అన్ని పోలీస్ వాళ్ళు పెట్టినాం, ఎందుకంటే దర్యాప్తులు ఉన్నప్పుడు మేము మాట్లాడడం సరికాదు. పోలీస్ వాళ్ళకి దర్యాప్తుకు కావాల్సిన సహకారం మా ప్రిమిసెస్లో జరిగిన ఘటన సంపూర్ణంగా వివరించడం జరిగింది, సీసీటీవీ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఇంతకుముందు డీసీపీ సార్ వాళ్ళు మాట్లాడినట్టు వాళ్ళే మీకు రివీల్ చేస్తారు. అవన్నీ తార్లో వచ్చినటువంటి వాళ్ళు ఏమన్నా కొంత అమ్మాయిని బెదిరించే ప్రయత్నం ఏమన్నా చేశారా? అమ్మాయి చేతులు బ్యాగ్ ఉండడం కానీ అవి ఏమన్నా ఉన్నాయి?
ఉన్నాయి అంటే దర్యాప్తులు ఉన్నప్పుడు నేను మాట్లాడడం సరికాదనుకుంటున్నాను. పోలీస్ వాళ్ళు మీకు అన్ని రకాలుగా హెల్ప్ రివీల్ చేస్తారు ఆఫ్టర్ దేర్ ఇన్వెస్టిగేషన్కి మా ప్రీమిసెస్లో జరిగిన సపోర్ట్ ఏమైతే కావాలో పోలీస్ డిపార్ట్మెంట్కి అది మేము ఇచ్చాము. ఎందుకంటే వాళ్ళ పరిధిలో ఉన్నప్పుడు వాళ్ళే రివీల్ చేస్తారు. అది అంటే మీ సెక్యూరిటీ గార్డ్ ఏం చెప్తున్నాడు? ఏం చెప్పలేదు, జస్ట్ వాళ్ళు వచ్చినప్పుడు ఆర్గు కాకుండా ప్రొటెక్ట్ చేయడానికి చూశారు. వాళ్ళు మా సెక్యూరిటీ టీంతో మా స్టాఫ్తో కొంచెం ఆర్గు చేశారు. వాళ్ళ చేతిలో వెపన్స్ ఏమైనా ఉన్నాయా? అట్లాంటిది అయితే మాకేం కనబడలేదు. అమ్మాయి ఇష్ట ప్రకారం వెళ్ళి కారు అది పోలీస్ వాళ్ళు చెప్తారండి. మీరు సీసీ ఫుటేజ్ చూసినప్పుడు మీకు ఐడియా ఉంటుంది కదా? మేము ఏది కామెంట్ చేయలేము. ఇష్టపూర్వకంగా నా కిడ్నాప్ అది మాకు ఏమీ తెలియదు. తను ఒక స్ట్రేంజర్గా మా ప్రిమిసెస్లోకి వచ్చినప్పుడు యాజ్ ఎ హ్యూమానిటీగా మేము ఏం చేయాలో చేసి ఇది పోలీస్ వాళ్ళకి ఇన్ఫామ్ చేయాలి కాబట్టి పోలీస్ వాళ్ళకి ఇన్ఫామ్ చేసాము. పోలీస్ వాళ్ళు వచ్చిన తర్వాత ఇక్కడ మా ప్రిమిసెస్లో జరిగిన ఘటన ఏంది, ఏం జరిగింది వాళ్ళకి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాము. నో దే ఆర్ ఇన్వెస్టిగేషన్, లెట్ దెమ్ నోన్ బై పోలీస్ డిపార్ట్మెంట్ ఓన్లీ వాట్ వెంట్ అనేది వాళ్ళే మీకు డిక్లేర్ చేస్తారని. ఆ కేసుకి సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. నిన్న అర్ధరాత్రి 10:30 ఆ ప్రాంతంలో ఒక యువతి లోపలికి వచ్చి హెల్ప్ కావాలి, నన్ను కొంతమంది వెంబడిస్తున్నారని చెప్పింది. ఆ తర్వాత మా దగ్గర ఉన్నటువంటి సెక్యూరిటీ గార్డ్తో మాట్లాడి నాకు హెల్ప్ కావాలి అని మాత్రమే అడిగింది. ముగ్గురు తార్ కార్లో వచ్చినటువంటి స్కూటీ మీద వచ్చినటువంటి ముగ్గురు ఆ అమ్మాయిని బయటికి పంపించాలి అని చెప్పి కొంత వాగ్వాదం జరిగింది. ఆ తర్వాత యువతితో మాట్లాడిన తర్వాత యువతి వెళ్ళి కారు ఎక్కింది. తను ఇష్టపూర్వకంగా వెళ్ళిందా లేదు అంటే కిడ్నాప్ జరిగిందా అనేది మేమేం కామెంట్ చేయలేము. కానీ ఒక హ్యూమానిటీతో మేమైతే తనకి హెల్ప్ చేయాలి అనుకున్నాము. ఆలోపే ఆ యువతి వెళ్ళిపోయింది. పోలీసులకి ఫిర్యాదు చేశాము. పోలీసుల ఇన్వెస్టిగేషన్లో ఉంది. మా దగ్గర ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ అంతా కూడా పోలీసులకి హ్యాండ్ ఓవర్ చేశాము అని చెప్పేసి హాస్పిటల్కి చెందిన వాళ్ళు చెప్తున్నారు. మరోవైపు పోలీసులు మాత్రం ఈ కేసుని చాలా ఛాలెంజింగ్గా తీసుకున్నారు. కేసు ఇన్వెస్టిగేషన్కి సీసీ కెమెరా ఫుటేజ్ ఎంత ఆధారమో, ఎట్ ఎ టైము సూపర్ మార్కెట్లో ట్రాన్సాక్షన్ జరిగింది కాబట్టి ఆ కాంటాక్ట్ నెంబర్గా సిగ్నల్స్ ఎక్కడ ఉన్నాయి, ఎక్కడ ఫోన్ స్విచ్ ఆఫ్ ఉన్నా చివరి సిగ్నల్ ఎక్కడి వరకు ఉంది అనేది ఇంకొక క్లూగా కనిపిస్తుంది. థర్డ్ స్కూటీకి ఉన్నటువంటి నెంబర్ ప్లేట్ ఆధారంగా ఎవరి పేరుతో రిజిస్ట్రేషన్ అయింది, వారి అడ్రస్ ఎక్కడ ఉంది, ప్రస్తుతానికి పోలీస్ స్టేషన్లో అన్ని పరిధిలోనూ ఆ నెంబర్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ని ఇచ్చారు కాబట్టి ట్రాఫిక్ పోలీసులు కూడా ఎక్కడికక్కడ ఆ బండి కోసం దాంతోపాటు ఆ టార్ వెహికల్ కోసం అయితే గాలిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఫైనల్గా అమ్మాయిని సేఫ్గా తీసుకురావడమే ఇటు పోలీసులు ప్రధాన ఎజెండాగా అయితే చెప్తున్నారు. థ్యాంక్ యూ సుజాత. నిన్న నైట్ అత్తాపూర్ ఈ PVNR పిల్లర్ నెంబర్ 146 దగ్గర జాయ్ హాస్పిటల్ అరౌండ్ 10:50 తర్వాత ఒక ఉమెన్ ఆమె పరిగెత్తుకుంటూ ఆ సెల్లార్లోకి వెళ్ళడం జరిగింది. సో ఆ సెల్లార్ నుంచి మళ్ళీ ఆమె గ్రౌండ్ ఫ్లోర్కి రావడం, అక్కడ ఉన్న సెక్యూరిటీ వాళ్ళతో మాట్లాడి ఆమె హెల్ప్ అడగడం, దాని తర్వాత ఒక థార్ వెహికల్లో బ్లాక్ కలర్ థార్ వెహికల్లో ఒక 3 పర్సన్స్, అదేవిధంగా ఒక యాక్టివా పైన ఒక 2 రావడం, వాళ్ళు ఆ హాస్పిటల్ సిబ్బందితో గొడవపడి మళ్ళీ ఆ లేడీతో మాట్లాడిన తర్వాత ఆమె వచ్చి ఆ థార్ వెహికల్లో కూర్చొని ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత మాకు డైల్ 100 కాల్లో ఈ జాయ్ హాస్పిటల్ వాళ్ళు ఒక కిడ్నాప్ జరిగింది మా హాస్పిటల్ దగ్గర అని చెప్తే ఇమీడియట్గా అందరం ఆఫీసర్స్ ఇక్కడ రష్ అయినాము. ఆ జాయ్ హాస్పిటల్లో ఉన్న సూపర్వైజర్తోనే కంప్లైంట్ తీసుకొని కేసు కూడా రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ మేము స్టార్ట్ చేసాం. సో ఈరోజు మార్నింగ్ మా హైదరాబాద్ సిపి సజ్జనార్ సార్ ఇన్స్ట్రక్షన్స్తో అన్నీ కూడా స్పెషల్ టీమ్స్ ఫామ్ అయి ఈ కేసు డిటెక్ట్ చేయడానికి అందరం కూడా టెక్నికల్ అండ్ ఏవైతే ఇక్కడ మాకు ఎవిడెన్స్ ఉందో దాంతో మేము వర్కౌట్ చేస్తాం. ఒక 5 టీమ్స్ ఫామ్ అయినాయి. అన్ని టీమ్స్ కూడా ఫీల్డ్లో ఉన్నాయి. సో టోటల్గా ఏవైతే సీసీ ఫుటేజ్ కానివ్వండి, టెక్నికల్ అనాలిసిస్ జరుగుతూ ఉంది. సో యూ హ్యావ్ టు సీ కొద్ది టైంలో ఇది ఒక పాజిటివ్ రిజల్ట్ కూడా మనకు కనబడుతుంది. సెక్యూరిటీతో అమ్మాయి వాళ్ళు నన్ను ఇబ్బంది పెడతా ఉన్నారు, నన్ను బై ఫోర్స్గా తీసుకెళ్తారు అని ఒక మాట అందంట. కానీ ఆ ఫుటేజ్ అవన్నీ కూడా మేము వెరిఫై చేస్తూ ఉన్నాం. సో ఒక్కసారి ఈ కేసు డిటెక్ట్ అయితే మనకి దాన్ని టోటల్గా కూడా అసలు ఏం జరిగింది అనేది క్లారిటీ వస్తుంది. వాళ్ళు వచ్చింది ఒకటి థార్ వెహికల్ కనబడతా ఉంది, అదే ఒక యాక్టివా వైట్ కలర్ వెహికల్ కనబడతా ఉంది. 2 వెహికల్స్ నిన్న నైట్